శ్రీమన్మహాభారతము 374వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 222వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అగ్నిదేవుడు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, ఓ బ్రహ్మదేవా, నాకు పూర్వపు శక్తిని అనుగ్రహించవా? హవిస్సులను గ్రహించటములో నాకు రుచి పోయింది, నాలో తేజస్సు తగ్గింది. అందుకని నాకు మళ్ళీ పూర్వపు శక్తిని ప్రసాదించవా అని ప్రార్థన చేయగానే, ఏతత్ శ్రుత్వా హుతవహాత్ భగవాన్ సర్వలోకకృత్ హవ్యవాహమిదం వాక్యం ఉవాచ ప్రహసన్నివా. అగ్నిదేవుని మాటలు విని చతుర్ముఖ బ్రహ్మ చిరునవ్వుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ హవ్యవాహన, 12 సంవత్సరాల పాటు వసుధార రూపములో అంటే ఏకధాటిగా పడినటువంటి నేతి ధారలను నువ్వు స్వీకరించావు, నువ్వు త్రాగేశావు. అందుకని నీలో ఒక మానసికమైనటువంటి శ్రమ, అసక్తత ఏర్పడ్డాయి. నువ్వు తేజస్సును కోల్పోయావు కదా అని విచారించకు అగ్నిదేవా. నువ్వు మళ్ళీ పూర్వపు స్థైర్యాన్ని పొందుతావు. నేనే సమయం వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఈ అరుచిని, అజీర్తిని పోగొడతాను. పూర్వము దేవతలు ఆజ్ఞాపించారు కనుక నువ్వు ఖాండవ వనాన్ని దహించావు. అప్పుడు అది రాక్షస నివాసం. ఇప్పుడేమో అక్కడ అన్ని రకాల జీవజంతువులు నివసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాటిని దహించటము ద్వారా వాటి క్రొవ్వు వల్ల నువ్వు మళ్ళీ స్వస్థుడవు అవుతావు. ఆ ఖాండవ వనాన్ని దహించడానికి ఇప్పుడు గచ్చ శీఘ్రం ప్రదగ్ధుం త్వం తతో మోక్ష్యసి కిల్బిషాత్. ఇప్పుడు అక్కడికి వెంటనే వెళ్ళి ఆ ఖాండవ వనాన్ని దహించు. నీలో ఉన్నటువంటి ఈ అరుచి, ఈ అజీర్తి అన్నీ తొలగిపోతాయి అని ఆ చతుర్ముఖ బ్రహ్మ అనగానే ఆ మాటలు విని అగ్నిదేవుడు వేగంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఖాండవవనానికి చేరి తన బలాన్నంతటినీ కూడదీసుకొని వాయువు యొక్క ప్రేరణ చేత ఆ ఖాండవ వనాన్ని దహించే ప్రయత్నం చేశాడు. భగ భగ మండుతూ ఉండేటటువంటి ఖాండవాన్ని చూసి అక్కడి ప్రాణులన్నీ కూడా అగ్నిని చల్లార్చడానికి తమ తమ ప్రయత్నాలు చేశాయి. వందల వేల కొద్ది ఏనుగులన్నీ ఏం చేశాయంటే తమ తొండాలతోని తొందరగా జలాన్ని నింపుకొని ఆ అగ్నిని ఆర్పివేశాయి. అంతేకాకుండా ఇక సర్పాలు, ఎన్నో పడగలు ఉన్నటువంటి సర్పాలన్నీ వడివడిగా తమ శిరస్సులతో జలధారలను ఆ అగ్నిపైన విడిచాయి. ఈ రకంగా ప్రాణులన్నీ తమ తమ శక్త్యానుసారం నీటిని, ధూళిని చిమ్మటం వలన అగ్ని మొత్తం ఆర్పివేయబడింది. ఆ ప్రకారంగా మళ్ళీ ప్రజ్వలితుడై అగ్ని 7 సార్లు ఆ ఖాండవ వనాన్ని మొత్తం దహించాలనే ప్రయత్నం చేసినా ఖాండవ వనాన్ని దహించలేకపోయాడు. ఓ జనమేజయ, అయితే ఇక నిరాశపడి మానసికమైనటువంటి శ్రమ పొంది కోపముతోని మళ్ళీ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు అగ్నిదేవుడు. అక్కడ బ్రహ్మతో జరిగిన విషయాలన్నీ ఉన్నట్టుగా చెప్పేశాడు.
అప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ కాసేపు ఆలోచించి ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ అగ్నిదేవా, నువ్వు ఖాండవ వనాన్ని దహించడానికి తగినటువంటి ఉపాయం నా దగ్గర ఉంది ఇప్పుడు. అయితే కొంత సమయం నువ్వు ఎదురు చూడాలి. ఆ తర్వాత ఖాండవ వనాన్ని నువ్వు దహించగలవు అని చతుర్ముఖ బ్రహ్మ అగ్నిదేవుడికి చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.